ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. మీలో చైతన్యం తేవాలి, మీలో ఉత్తేజాన్ని నింపాలి, బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 కుటుంబాలు హోమ్ కాంపోస్ట్ తయారు చేస్తున్నాయి. 4,19,288 మంది టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుని అక్కడే కూరగాయలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ స్వచ్ఛ రథాల ద్వారా మీరు ఏవైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో, చెత్త జనరేట్ చేస్తున్నారో, అవన్నీ కూడా దగ్గర 9 రకాల వస్తువులను ఇప్పటికి ప్రొక్యూర్ చేస్తున్నారు. తొందరలోనే ఇంకా ఒక 30 రకాల చెత్తని కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా చాలా వరకు చెత్త అంతా కూడా మళ్ళా పరిశ్రమలకు వెళ్తుంది, సర్క్యులర్ ఎకానమీకి వెళ్తుంది. తద్వారా మళ్ళీ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ తయారు చేయడం, లేకపోతే అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.